నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. హైదరాబాద్ నగర పరిధిలో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. దాదాపు 2 నెలలుగా చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు, పార్కులు కబ్జా చేసి నిర్మించిన అక్రమ కట్టడాలను నేలమట్టం చేస్తూ వస్తుంది. దీంతో నగర వ్యాప్తంగా ఇప్పటికే కొన్ని వందల కట్టడాలు మాయమయ్యాయి. హైడ్రాను ఆదిలో మెచ్చుకున్నా కూడా ఇండ్ల కూల్చివేతల సమయంలో మాత్రం సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. అయినా హైడ్రా వెనకడుగు వేయకుండా గవర్నర్ వద్ద నుంచి ఆర్డినెన్స్ కూడా తెచ్చుకుంది. అయితే అంతకు ముందే అమీన్పూర్, పటేల్గూడ ప్రాంతాల్లో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. దీంతో ఆ ప్రాంతాల్లోని బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. విచారాలలో భాగంగా హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏ ప్రాతిపదికన కూల్చివేతలు చేపడుతున్నారని ప్రశ్నించింది. నోటీసులు ఇచ్చిన వెంటనే సామాన్లు కూడా తీసుకోనివ్వకుండా వెంటనే కూల్చివేతలు చేపట్టడంపై అమీన్పూర్ తహసీల్దార్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. చార్మినార్ కూల్చమంటే కూల్చేస్తారా అంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై సైతం తీవ్ర స్థాయిలో మండిపడింది. చెరువుల FTL బఫర్ జోన్లు నిర్ధారించకుండా వీకెండ్ డేస్ లో కూల్చివేతలు ఏంటని నిలదీసింది. ఆ తర్వాత రంగనాథ్ రాజీనామా చేస్తారనే టాక్ కూడా వినిపించింది. ఇది జరిగిన 2-3 రోజుల్లోనే ప్రభుత్వం హైడ్రా కోసం గవర్నర్ వద్ద నుంచి ఆర్డినెన్స్ తీసుకుంది. అంతేకాకుండా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న అన్ని చెరువులు, కుంటలు, FTL బఫర్ జోన్లు నిర్ధారించాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఓ సంస్థకు సర్వే పనులు అప్పగించినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కావడానికి దాదాపు 3 నెలల సమయం పట్టే అవకాశం ఉందని అధికార వర్గాల సమాచారం. దీంతో 3 నెలల పాటు హైడ్రా కూల్చివేతలు బ్రేక్ పడనుంది. చెరువులకు హద్దులు నిర్ణయించిన తర్వాత ఆయా ప్రాంతాల్లో ఆక్రమణాలు ఉంటే అప్పుడే కూల్చివేతలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే హైడ్రా కూల్చివేతలపై MIM ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సచివాలయం కూడా FTL పరిధిలోనే ఉందని అన్నారు. దేశంలోని ప్రముఖుల సమాధులన్నీ FTL లోనే ఉన్నాయని చెప్పారు. చివరికి బాపుఘాట్ కూడా FTL పరిధిలోనే ఉందని, పేదల ఇల్లు ఉంటే తప్పేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇండ్ల కూల్చివేతలపై కాకుండా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంపై దృష్టి సారించాలని ఓవైసీ హితవు పలికారు. గతంలోనూ హైడ్రాపై ఓవైసీ సంచలన కామెంట్లు చేశారు. GHMC ప్రధాన కార్యాలయం, నెక్లెస్ రోడ్, అనేక ప్రభుత్వ కార్యాలయాలు FTL పరిధిలోనే ఉన్నాయని వ్యాఖ్యలు చేశారు. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా కౌంటర్ ఇస్తుందో చూడాలి. మొత్తంగా అయితే మరో 3 నెలల వరకు హైడ్రా మాటలు వినిపించదన్నమాట.